అమ్మ మీరెవరు, ఏంటి సమస్య? నా పేరు సంధ్యారాణి అండి. మా అమ్మగారు రోడ్డు మీద ఉన్నారు అని నేను పెళ్ళికి వెళ్తే విజయవాడ 3వ తారీఖు ఫోన్ వచ్చింది. నేను ఎమ్మటే 112కి ఫోన్ చేశాను. పోలీసులు వెళ్ళి అమ్మగారిని లోపలికి పెడదామంటే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని తలుపు తీల కోడలు. ఆమె ఇంట్లో నగలన్నీ ఆ మెడలో ఒక్క నిమిషం అమ్మ, మీ అమ్మగారు మీ అబ్బాయి దగ్గర ఉంటున్నారు, అదే మీ అన్న దగ్గర ఉంటున్నారా? తమ్ముడు దగ్గర ఉంటున్నారు. అమ్మగారి దగ్గర తమ్ముడు అమ్మగారు ఉంటారు. ఇంకో తమ్ముడు వేరే ఉంటారు. వాళ్ళ భార్య కాంతిప్రియ. మా ఆయన మిస్సింగ్ అయ్యాడు, అప్పులు ఉన్నాయి, నేను కట్టను, నేనే పోషిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చిందంట. మాకు తెలియదు, మేము టీవీ కానీ ఫోన్ కానీ చూడము, లేవు అమ్మగారు కూడా. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోని మీడియా పెట్టి S1కి, ధరణికి, కాకతీయకి, పేపర్లకి, సిటీ కేబుల్కి ఇచ్చింది. అవి అమ్మగారు చూడలే, తెలవదు. అబ్బాయి ఈమె వచ్చి ఇంట్లో నీ కొడుకు చచ్చిపోయాడు, నువ్వే దినం చెయ్యాలి ఇలా అంటే ఆమె బ్రెయిన్ బాగా షాక్గా లాగా వచ్చింది. ఆమె పడుకొని మంచం మీదే ఉంది. అన్నం ఒక్కరోజు వండుకొని అంది. అవి కూడా పుట్టోలు తీసి బాగా తింటున్నావే అందంట తమ్ముడికి పెట్టుకొని. అందరూ వాళ్ళ అమ్మ, అన్నయ్య భార్య, వాళ్ళ బంధువులు, రౌడీలు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి. ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడ ఉంటున్నారు, ఏ ఊరు? ఐతానగర్, తెనాల్లో ఐతానగర్ 4/17/44 హౌస్లో ఉంటారు. ఇప్పుడు ఆమె వయసు ఎంత? 83 సంవత్సరాలు. రోడ్డు మీద వదిలేశారా? భర్త గారు లేరు. తన చిన్న కుమారుడు పెళ్ళవల, ఆమె చిన్న కుమారుడు ఉంటారు. వాళ్ళకి చదువు రాదు ఆ బాబుకి. ఆమె వండి పెట్టుకొని గేదెలను అవి చూసుకుంటారు. అవును, రోడ్డు మీద వదిలేశారు. ఇంట్లో నుంచి బంగారం అన్ని తీసేసుకొని కొట్టి బయటకు దోసేసి తలిపేసేసారు. కోడలు కాంతిప్రియ. అమ్మాయి ఇలాగే పోయిన 2005లో కేసేసి భార్యాభర్తలు ఎందుకు కొట్టుకుంటారు ఇలాగే. తమ్ముడు తప్పిపోయారు అన్నారు, ఏమైంది అతనికి? అబ్బాయి అమ్మగారి దగ్గరకు వచ్చి స్థలమో ఏదో రాయమని అన్నీ చేసి, బాబు నోట్లు ఉన్నాయి కదా తీరుస్తావా అంటే తీరుస్తాను అన్నాడు. కొట్టుకుంటా వెళ్ళిందంట. తర్వాత కనపడలేదు. అప్పటి నుంచి నా మూడు మిస్సింగ్ అయ్యాడు, నేను అప్పులు తీరవనని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళాడు కదా, స్టేట్మెంట్ ఇస్తే ఎలాగా అంటే మీరు ఇవ్వకూడదు, మీ పేర్లు పెట్టినప్పుడు అన్నారు. మేము వెళ్తే FRIలు బుక్ చేసిద్ది. ఇంటి దగ్గర అందరూ భయపడతారు ఏ కేసులు పెట్టిద్దని. మా ఊర్లో ఇలా కేసులు పెడతాం కానీ ఇలా తల్లిదండ్రులను అగౌరవపరచడం కానీ ఎక్కడా లేదు. మా ఆఖరికి గొలుసులు పీకేటప్పుడు మనవడికి దండాలు పెట్టిందంట. అయ్యా నన్ను కాపాడంటే చెయ్యి మెలేసేసాడంట. అందరు పడేసా బక్క పీనుగని చిన్న ముసలామిని పీకేసి అన్ని నెప్పి ఏడుస్తుంది. ఇప్పుడు ఎవరెవరు చేశారమ్మా ఈ పని? వాళ్ళ కోడలు, ఇంకా కాంతిప్రియ, వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరు కుమారులు, వాళ్ళ అన్నయ్య కామేశ్వరరావు, వాళ్ళ భార్య అంట, ఇంకా బంధువులంట, మళ్ళీ వాళ్ళ రౌడీ స్నేహితులంట. అందరు ఇంట్లోనే, అందరూ పక్క జోకులు వేసుకొని నవ్వుకుంటామంట. ఒక 10 మంది ఉంటారు. 10 మంది 10 మంది కలిసి ఈమెను బయట పడేసి ఈమెకి ఎవరన్నా అన్నం పెడితే కేసు వేసిద్దాము. అయినా పాపం అన్నం పెట్టారు, అయినా తినే అంత కూడా లేదు. 83 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చూసే సమయానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? నేను నాకు తెలిసింది విజయవాడలో ఉన్నాను. 110కి చేస్తే 112 చేయండి అమ్మా అన్నారు. పోలీసులు చాలా సహకరించారు. ఎమ్మటే వెళ్ళారు, అర్ధరాత్రి కూడా వెళ్ళి వాళ్ళు తలుపులు కొడితే తీయమంటే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని వాళ్ళనే దడిపించిందంట. తలుపు మాత్రం తీల, ఆమె రోడ్డు మీదే ఉంది. ఈ సంగతి తెలిసి మా పిన్ని గారు కూడా వచ్చి కూడా ఆమెతో కూర్చున్నారు. పెద్ద రోడ్డు మీద ఉంది. మళ్ళీ రోడ్డు మీద కూడా మళ్ళీ కాపలా, ఎవరితో మాట్లాడకుండా. ఇది వరకు కూడా ఇంటి బయట రోడ్డు మీద అరుగు మీద పెట్టేశారు. పక్కన ఉన్న వ్యక్తి ఎవరమ్మా? ఆమె బాడీ గార్డ్, అదే కాంతి గారు పెట్టిన రౌడీలు. ఇప్పుడు ఏం కోరుతున్నారు పోలీసులు? ఆమె వీళ్ళిద్దరిని ముసలాళ్ళు, వీళ్ళకి అబ్బాయికి చదువు రాదు, ఈమె ముసలిది. ఈమె ఆస్తి కాజేయటానికి కోర్టుకి వెళ్ళటం రాదు, పోలీస్ స్టేషన్ రావటం తెలియదు, కేసు పెడతాం తెలియదు. అందుకని వీళ్ళని హింసించేసి చంపేస్తే ఆస్తి మా వారసులకు అవిద్ది. ఆమె డైవర్స్ తీసుకుంది. భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు పిల్లల కోసమని. పిల్లలేని వారసులని కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని ఏదో రకంగా తలుపులేసి చంపేస్తే ఇప్పుడు తలుపులేసి నగలన్నీ ఒంటి మీద తీసేసుకుంది. మా ఐతానగర్లో మేము ఎప్పుడు తలుపేసుకొని ఎరగం, అంత సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు కాదమ్మా, కాజేసింది దొంగలు. ఇప్పుడు ఇందులో మీ తమ్ముడు పాత్ర ఏంటి అసలు? ఎటుపోయారు? అబ్బాయి ఎటు వెళ్ళాడు, ఆమె దాసిందా, ఆయన ఎక్కడున్నాడు అది కూడా కావాలి. బతుకున్నాడా చనిపోయాడా మాకైతే తెలియదు. ఇప్పుడు ఆమె చెబితేనే
అతను కూడా మిస్సింగ్ లో ఉన్నాడు. మిస్సింగ్లో ఉన్నాడు. మిస్టరీ అది కూడా ఏం జరిగిందో తెలియదు. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారా లేకపోతే ఈమె దెబ్బకి ఆయన పారిపోయాడా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ పెద్ద ఆవిడ? పెద్ద ఆవిడ ఇప్పుడు చాలా భయంకరమైన స్థితి. ఎక్కడికి తీసుకొచ్చి ఉంచారు? అక్కడే ఉన్నారా? నేను స్టేషన్కి వెళ్ళి 2 టౌన్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి నేను మళ్ళీ మా పిన్నిని మా అమ్మగారిని మా ఇంటికి తీసుకెళ్ళి మా బాబుని సెలవు పెట్టించి ఆడు డ్రైపర్ తీసుకెళ్ళి పాస్ పోసుకుంటాను కూడా దిగలేదు. నిప్పులు ఎముకలన్నీ గొల్లైపోయినాయి. అదేనమ్మా, ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ వాళ్ళ కోడలు ఇంట్లోనే ఉందా? అంటే ఆమె ఇంట్లోనే ఉందా లేదంటే మీరు ఎక్కడన్నా పెట్టారు? మాకు తెలియదండి, మేము వెళ్ళాం. భయం ఆమెను చూస్తేనే అందరికి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆమె? ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారండి, సెంచిపేట మా ఇంట్లో ఉన్నారు. ఆమె ఆ ఇంట్లే కలవరిస్తుంది. ఆ ఇంట్లోనే నేను చనిపోవాలి, నా భర్త అక్కడే చనిపోయాడు. మేము కష్టపడి కొనుక్కున్నాం, మా తాతలు ఇవ్వాల. మా అమ్మగారి కట్నం ఇస్తే ఆ డబ్బులతో కొన్నారు. ఇది మా జెట్ ముస్లిం గారు ఇచ్చిన ఇల్లు కాదు, తాతలది కాదు ఇది. అయితే ఓవరాల్ గా ఎటువంటి న్యాయం కోరుతున్నారు? మళ్ళీ పొలం కూడా అమ్మ వాటా కూడా కొడుకులు చూస్తారని వాళ్ళిద్దరికి కూడా పనిచేసిందండి, పార్టీషన్ చేసేసింది. ఆస్తులు ఈమె నుంచి ఇంకేమీ రానవసరం లేదు. ఇప్పుడు ఆ పెద్దవాడిని కొట్టడం కానీ ఏమైనా చేశారు? వాళ్ళ ఇంట్లో ఉంటే ఈమె అసలు ఆ సాయిలకు రాకుండా అంటేనే భయం, గుండె దడ. కొట్టారా? తిట్టడం? కొట్టి నగలు లాక్కొని ఈ స్థితి. బాగా నిప్పులు మూతి మీద కొట్టి తలంతా లాగేసి రక్షించండి దాన్ని పోయే వాళ్ళందరూ తలుపులు వేసి కొడితే ఆ కోడలను చూడు ఎలా అత్తగాని కొడుతుందో అని. రైట్. అది దాదాపు ఒక 10 మంది కలిసి 83 ఏళ్ల వృద్ధురాల్ని హింసించి తిట్టి కొట్టి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అదంతా లాక్కొని ఇంటి బయటికి నెట్టేశారు. ఆ ఇంటి బయట ఒక అరుగు మీద కూర్చొని ఉంది. ఆ ఫోటోలు అవన్నీ కూడా ఉన్నాయి. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సరైన ఆహారం మందులు అందకపోతే చనిపోయే స్థితిలో ఆ పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వృద్ధురాల్ని దారుణంగా బయటికి పంపించేశారు. ఎన్ని రోజుల నుంచి ఇది ఉంటుందమ్మా? 3వ తారీఖు అండి ఇది జరిగింది. బయటకు దోసేసింది వాళ్ళ 6వ తారీఖు. 4వ తారీఖు వెళ్ళి మేము పొద్దున్నే పోలీస్ స్టేషన్లో కేసు 3-4 రోజులు అవుతుంది. అయితే 6వ తారీఖు దాదాపు ఒక 3-4 రోజుల నుంచి ఆ పెద్ద ఆవిడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వాళ్ళ కూతురు ఈమెకి ఎవరో చెప్తే గబగబా తెనాలి వెళ్ళి ఆమెని రెస్క్యూ చేసి ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు. అయితే ఆమెకు జరిగినటువంటి అన్యాయం, ఆమె మీద జరిగినటువంటి హెరాస్మెంట్ వీటన్నిటికి సంబంధించి పోలీసుకి సంబంధించి కేసు పెట్టడానికి వచ్చారు. ఆల్రెడీ పోలీసులకు చెప్పినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులు సకాలంలో స్పందించినా ఎవరైతే ఉన్నారో ఇందులో అక్యూజ్డ్ వాళ్ళే తిరిగి మళ్ళీ పోలీసుల్ని మేము చచ్చిపోతామని బెదిరించి వాళ్ళని అక్కడ నుంచి పంపేయడం జరిగింది. అయితే ఎస్పీ గారి దగ్గరికి వస్తే ఎస్పీ గారు వేరే చోటికి కేసును ఫార్వర్డ్ చేశారు. దీని మీద ముందు ఆ పెద్దవాడిని సరిగ్గా కాపాడండి, ఇవన్నీ తర్వాత చిన్నగా సాల్వ్ చేద్దామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.